ప్రకృతి విపత్తుల్లో అత్యంత అవసరమైంది. ఎందుకంటే మనం బెజవాడలో విఫలమైంది అదే. తాజాగా అమిత్ షా వివరంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్రకృతి విపత్తులలో ఎలా వ్యవహరించాలనే దాని మీదనే ఎన్ఐడిఎం అనేటటువంటి కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చేది మన గన్నవరం దగ్గర. ఎన్ఐడిఎం శిక్షణ ఇవ్వడం పరిమితం అవడం లేదు. ఓ చోట వైపరీత్యం వాటిల్లినప్పుడు ఇతర శాఖల మధ్యన సమన్వయం అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో స్కౌటు, ఎన్సీసీ, పంచాయతీల దాకా సమన్వయం చేసుకోమని చెప్పి సూచించారు. వైపరీత్యాలు వచ్చినప్పుడు కేవలం ఉపశమనం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ముందస్తు నివారణ నుండి అన్ని కోణాల్లో కార్యాచరణపడి ముందస్తు ఆలోచన చేసి సహాయం చేస్తూ అండగా ఉండటం అన్నటువంటిది ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నామని ప్రకటించారు. గడిచిన 6 ఏళ్లుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారన్న ధైర్యం, శాంతి ఉందనే భావంతోనే జనం ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. 2 పెద్ద తుఫాన్లు ఎదుర్కొన్న ఒక్క ప్రాణం పోలేదు. జపాన్, టర్కీ, నేపాల్, ఇండోనేషియా, వియత్నాంలో విపత్తులు వస్తే అక్కడ అధ్యక్షులు అభినందించేవాళ్ళు. 12,500 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ని మోడీ సర్కార్ 14 ఫైనాన్స్ కమిషన్ ద్వారా 61,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఎలాంటి విపత్తులైన వరదలు, అగ్ని, నీరు, భూకంపాలు వచ్చినా వాటి ద్వారా కోట్లాది మందికి అప్పుడుండే పరిస్థితుల గురించి అవగాహన పెంచుతాం. డయల్ 112తో పాటు అవగాహన పెంచుతాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.